వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. యూరియా కొరత సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. యూరియా కొరతకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి ఆరోపించారు. తెలంగాణకు తగినంత ఎరువులు కేటాయించకుండా కృత్రిమ కొరతే సృష్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో కలగజేసుకుని రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కవితమ్మకు బతుకమ్మ పేరు రావద్దని టీఆర్ఎస్ పార్టీ ఎరువు సంచుల మీద బతుకమ్మ ఆడి పాపం ఆమె వర్క్ను డైవర్షన్ చేసే ప్రయత్నం ఇంటర్నల్ కాన్స్పిరసీ నడుస్తున్నట్టు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తా ఉన్నా. మీకు చేతనైతే ఎరువుల తయారీ, ఎరువుల పంపిణీ అంతా కూడా కేంద్రం చేస్తుంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుదాం, అందరం కలిసిపోయి. ఇప్పటికే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, పార్లమెంటు సభ్యులు, సంబంధిత మంత్రి కేంద్రంలో అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినారు. దీని లోపల ప్రధానమైనటువంటి దోషి టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే రైతులను ప్యానిక్, ఒక ఆందోళనకర పరిస్థితికి తీసుకొచ్చి కృత్రిమంగా కొంత చెప్పులు పెట్టి, మానవ స్వభావం ఎట్లుంటుందంటే పెట్రోల్ దొరుకుతలేదంటే రోజు 100 రూపాయలు పోసుకునే వాళ్ళు 500 రూపాయలు ట్యాంకులో పోసుకుంటారు. ఇది హ్యూమన్ సైకాలజీ. ఈ ఎరువులు దొరుకుతలేవు అనేటువంటి నమస్తే తెలంగాణ పత్రిక లేదా వాళ్ళ నాయకత్వం ఒక ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక ప్రకారంగా చేసింది తప్ప ఇంకొకటి కాదు. సరే, ఎరువుల కొరత దేశం మొత్తం మీద తయారీకి సంబంధించి, పంపిణీకి సంబంధించి ఇబ్బంది ఉన్నది. ఎప్పటికప్పుడు మా బాధ్యతగా, ఎందుకంటే రాష్ట్రాల్లో ఎరువులు తయారు కావు, కేంద్రంలో ఫెడరల్ సిస్టంలో ఉమ్మడి జాబితాలో లేదు. ఇది ఎరువుల తయారీ పూర్తిగా కేంద్రం మీదే బాధ్యత. వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎరువుల సరఫరాకు సంబంధించినటువంటి ఇతర దేశాల యుద్ధాలు కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, ఎరువుల సరఫరా ఇబ్బంది ఉన్నది. వాస్తవాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని రాజకీయం చేసి శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా రైతులను ఆందోళనకర పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఎరువుల సంతలనే బతుకమ్మ మారుతున్నారంటే వాళ్ళ నైతికత, వాళ్ళకు ఉన్నటువంటి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీని మరొకసారి కోరుతా ఉన్నా, తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా ఎరువులకు సంబంధించిన సరఫరా గౌరవ మంత్రి గారు కూడా స్వయంగా కోరినాం, కొంత ప్రత్యేక చొరవ తీసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ ను ఉద్దేశిస్తూ మీ నాన్న పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చావని సంజయ్ విమర్శించారు. మీ ప్రభుత్వం తనపై 109 కేసులు బనాయించినా కూడా తాను వెనకడుగు వేయలేదని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా పోరాడారని, కానీ కేటీఆర్ లాగా పరువు నష్టం దావాలు వేయలేదని పేర్కొన్నారు. గట్ల బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు, మీ నాయన పేరు చెప్పి, మీ అయ్య పేరు చెప్పి నువ్వు వచ్చినావు. నేను 9 సార్లు జైలుకి పోయినా. నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు 109 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా, 109 కేసులు. అర్ధరాత్రి ఎత్తుకపోయారు, మధ్యాహ్నం పూట ఎత్తుకపోయారు, రాళ్ల దాడులు చేశారు. కానీ అన్నిటినీ నేను ఎట్లా ఎదుర్కొన్నా, రాజకీయ నాయకుడు నేను ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జత్ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు. నువ్వు ఏదో అనుకుంటున్నట్టున్నావు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కి భయం పట్టుకుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. జరగబోయే ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానం కూడా రాదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో డిపాజిట్లు కోల్పోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పోతుందేమోనన్న భయంతోనే కేటీఆర్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ 3వ స్థానానికి ఎందుకు చేరుకుందో ఆ పార్టీ నాయకత్వం లోతుగా ఆలోచించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఉప ఎన్నిక జరిగిన కంటోన్మెంట్ లో 3rd ప్లేస్ కు వెళ్ళిపోతుంది. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆ 3rd ప్లేస్ కు రాదేమన్న భయంతో, ఒకవేళ డిపాజిట్ రాకపోతే ఈ జూబ్లీ హిల్స్ బై ఎన్నికల్లో వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి కూడా ఉండదేమన్న ఒక భయంతో ఆయన మాట్లాడే మాటలుగానే చూడాలి తప్ప మొన్నటి లోకసభ ఎన్నికల్లో 3rd ప్లేస్కి ఎందుకు పోయినరో చెప్పాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వంపై ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉన్నది లేనట్లు గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసపోవడం కేటాయించిన విధానమేనని ఆమె ఆరోపించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేవాలని ప్రయత్నించారా అని ప్రశ్న వచ్చిందని ఆమె తెలిపారు. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ కోసమే అమ్మి ప్రైవేట్ కాలేజీల కంటే 20 లక్షలు ఎక్కువగా కుర్చీలు అమ్మి ప్రభుత్వ ఖజానాను పూరించుకోవాలని కూటమి ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిసిందని విడుదల రజనీ చెప్పారు. ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంటారు. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే, గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్. ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం ఒక ఆలోచన చేశారా? చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈ రోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక స్కామ్ చేస్తా ఉన్నారు. అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేమెంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను. మళ్ళీ దీంట్లో ఇంకొక మార్కెటింగ్ స్టంట్ ఉంది. మార్కెట్లో మరి కాలేజ్ ని కొనేందుకు ఈ ప్రైవేటైజేషన్ లో దీనికి ఒక హైప్ క్రియేట్ చేసేందుకు ఇంకొక కొత్త అడ్వర్టైజ్మెంట్ అని అనుకోవచ్చు. అదేంటంటే ఆల్రెడీ ఇంటర్నల్ గా వీళ్ళకు ఒక ప్లానింగ్ చేస్తా ఉన్నారు. సో ఆ ప్లానింగ్ ఏంటంటే ఈ దాని మీద ఫీజ్ స్ట్రక్చర్ కి సంబంధించి జగనన్న హయాంలో జీవో నంబర్ 108 మనం తీసుకొచ్చింది. ఈ జీవో నంబర్ 108 లో మనం క్లియర్ గా ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ గానీ ప్యాటర్న్ గానీ క్లియర్ గా ఈ జీవోలో ఉంటుంది. ఇందులో ఏ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ 50% సీట్స్ ఏదో నామినల్ గా ఉంటుంది దీనికి సంబంధించి. సో ఆల్మోస్ట్ ఒక రకంగా మనం ఇది ఫ్రీగానే ఈ కేటగిరీలో 50% ఆఫ్ ద సీట్స్ ని మనము ఇస్తాము. అండ్ బి కేటగిరీ దీన్ని మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటాము. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కి సంబంధించి మనం ఒక అన్ని ఉద్దేశించి ఇన్ ఆల్ క్రైటీరియాస్ మనం స్టడీ చేసుకుని మన వాళ్ళకు ఈ బి కేటగిరీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెథడ్ ని తీసుకొచ్చి 12 లక్షల ఫీజు దీనికి మనము ఫిక్స్ చేయడం జరిగింది. అప్పుడు దీని మీద ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఆ రోజున విపరీతమైనటువంటి ఒక దుష్ప్రచారం చేసి మేం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ జీవో రద్దు చేస్తాం అని చెప్పి అనేక మాటలు పలికారు. మరి ఈ రోజున మరి బి కేటగిరీకి సంబంధించి 17 నెలలైంది. మనమేమీ ఆపలేదు కదా, రద్దు చేయొచ్చు కదా. మరి ఎందుకు ధైర్యం చేయలేదు? మనమేమైనా ఆపామా? మనమేం ఆపలేదే, 100 రోజులు అయిపోయిందే. ఏ కారణం వల్ల అయినా కూడా ఆ కాలేజ్ ఫంక్షనింగ్ అనేది అంతరాయం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్ని ఆలోచించి అందరికీ వయబుల్ గా ఉండేటువంటి ఆలోచనతోనే ఆ రోజు ఈ బై కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మాడ్యూల్ మనం తీసుకొచ్చి ఈ 12 లక్షల ఫీ అనేది మనం ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత సి కేటగిరీ, ఇది ఎన్ఆర్ఐ కేటగిరీ 15% ఆఫ్ ద సీట్స్ మనం ఇస్తాము. దానికి కూడా మనము మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో 20 లక్షల ఫీజు అనేది మనం దీని మీద ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు ఈ పీపీపీ మాడ్యూల్ ప్రైవేటైజేషన్ దీని వీళ్ళు ఎలా హైప్ చేస్తున్నారంటే ఇంటర్నల్ గా ఆల్రెడీ వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు
ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డు ఉపయోగం లేకుండా పోతుందన్న ఆవేదన వ్యక్తమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంప్లాయీస్ వెంచర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నలమూరు చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. తమ వంతు కడుతున్నా కూడా ఉద్యోగులకు హెల్త్ కార్డు సక్రమంగా ఉపయోగపడడం లేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఈ కార్డుతో చికిత్స అందకపోవడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కూడా సిస్టమేటిక్ గా ట్రీట్మెంట్ జరగట్లేదు అని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటి వారి ముందు శంఖం ఊదినట్లుగా ఉందే తప్ప ఎలాంటి పురోగతి దాంట్లో కనపడతలా. మొన్నటికి మొన్న గురువారం నాడు ఒక చిన్న తరగతి ఉద్యోగి అయినటువంటి లక్ష్మి అనేటువంటి కండక్టర్ గారు పొదిలి ప్రకాశం జిల్లాలో ఉంటూ ఉన్నారు. అక్కడ పనిచేస్తుందామె. వాళ్ళ భర్త ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం మూలాన ఇమీడియట్గా మరి ఒంగోలులో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే ఇమీడియట్గా అక్కడ వాళ్ళు కొన్ని టెస్టులు చేసిన తర్వాత కొంచెం సీరియస్గా ఉంది అని చెప్పారు. హెల్త్ కార్డు ఉంది అన్న తర్వాత హెల్త్ కార్డు ఇక్కడ పనిచేయదు, మీరు డబ్బులు కడితేనే అంటే వాళ్ళు భయపడి ఒక్క రోజుకు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు 70,000 రూపాయలు మొదటి రోజు కట్టడం జరిగింది. రెండో రోజు కూడా మరి డబ్బు కట్టమంటే డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోవడం మూలాన మరి ఆ యొక్క హాస్పిటల్ అథారిటీస్ మేము ట్రీట్మెంట్ ఇవ్వము హెల్త్ కార్డు మీద అని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ యొక్క పేషెంట్ని మరి జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. జనరల్ హాస్పిటల్కు తరలించిన తర్వాత మరి నెక్స్ట్ ఫ్రైడే రోజున ఆయన అక్కడ మరణించడం జరిగింది. నేను చెబుతున్నా, ప్రభుత్వానికి ఇన్నిసార్లుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఒకరే కాదు ఎన్నో కేసులు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మేము కంట్రిబ్యూషన్ కడుతూ ఉన్నాం, ప్రభుత్వం కూడా అంతే కంట్రిబ్యూషన్ వేసి మరి హాస్పిటల్ అథారిటీస్కి సకాలంలో చెల్లిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, మీరు అది చేయట్లేదు కాబట్టి హాస్పిటల్ అథారిటీస్ కూడా సిస్టమేటిక్ గా మరి ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కానీ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వలన ఈ యొక్క ఇలా ఈ డెత్ జరిగింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు హెల్త్ కార్డులు ఇచ్చింది ఎందుకు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దానికి బాధ్యత గవర్నమెంట్ కాదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. ఇట్లా ఎంతమంది ప్రాణాలని ప్రభుత్వం మరి తీసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. అడ్డగోలుగా ఉద్యోగస్తుల మీద మరి దాడులు చేస్తూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. అయినా కూడా ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఇంతవరకు ఒక్కరి మీదైనా యాక్షన్ తీసుకున్నారా అంటే అది లేదు. శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు జిల్లా వరకు ఇట్లా అన్ని జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా మరి తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు ఉద్యోగస్తుల్ని. మరి ప్రభుత్వం ఏమి చేస్తుంది, నిద్రపోతుందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఆవేదన చెందుతున్నారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. పంటలు మార్కెట్ యార్డుల వద్ద విక్రయించలేకపోవడంతో రోడ్లపై పారబోసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ట్రాక్టర్ల నిండా పంటతో కిలోమీటర్ల మేర క్యూలలో రైతులు పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. పంటలు కొంటున్నామంటూ కూటమి ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటున్నా వాస్తవానికి రైతులు ధరలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఆత్మహత్య ప్రయత్నం చేసిన రైతులపైనే తిరిగి కేసులు పెట్టడం అమానుషమని విమర్శించారు. మార్కెట్ యార్డ్ నుంచి బల్లారు చౌరస్తా దాటి ఈ ట్రాక్టర్లన్నీ కూడా క్యూలో నిలబడినాయి అని మళ్ళీ వర్షం వచ్చేసరికి ఆ క్యూలో వర్షంలో ఉల్లిపాయలన్నీ తడిసి అదంతా కూడా మళ్ళీ పనికి రావదు, మేము కొనమనేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఎంత అన్యాయంగా తయారైందంటే దాదాపుగా 1000 బస్తాలు ఉల్లిపాయలు కర్నూలు దగ్గర ఉన్నటువంటి మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా పడేసిపోయిన రైతులు. ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వేస్ట్ అవుతుందని పడేసిపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానిలోనే ఎత్తుకపోతున్నారు ఫ్రీగా ఎవరి కొద్ది వాళ్ళు. మొత్తం ఆటోలు మోటార్ సైకిళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నారు. మీరు 1200 ఇచ్చి కొంటుంటే రైతులు దాదాపుగా 1000 బస్తాలు అక్కడ పడేసిపోయినారంటే వాళ్ళకేం డబ్బులు ఎక్కువ పడేసిపోతారా?
1000 బస్తాలు పడేసిపోయినాక డబ్బులు ఎక్కువ పడేసిపోతారా? నువ్వు కొంటున్నామని అక్కడ సినిమాలో షూటింగ్ ఉన్నట్టు యాక్షన్ టేక్ కట్ అంతే కొంటున్నట్టు పబ్లిసిటీ ఇస్తారు. కొన్ని కొంటారు, కొన్ని కొన్నట్టు వ్యాపారస్తులతో కొన్ని కొనిస్తారు, మిగతా ఆపేస్తున్నారు. రైతులు అట్లా వెనక్కి తీసుకుపోలేకున్నారు, దానిని అమ్ముకోలేకున్నారు. అందుకని తీసుకుపోయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర పడేస్తే ఎవరి కొద్ది వాళ్ళు వచ్చి ఫ్రీగా ఎత్తుకుపోతున్నారు. అంటే రైతుకి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉల్లి రైతులను కనీసం 1200 పెట్టి కొంటా ఉన్నారు. 1200 కూడా సరిపోదు, కనీసము 2000 నుంచి 2500 ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. మీరేం చేస్తున్నారు? ప్రైవేట్లో కొనండి, మిగతా డబ్బులు మేము ఇస్తా ఉంటున్నారు. వాళ్ళేమో ప్రైవేట్లో వచ్చేసి కొనకుండా ఈ రిజెక్ట్ ఇది పనికిరాదని. ప్రభుత్వం తెచ్చిన కొత్త స్థానికత జీవో కారణంగా నష్టపోతున్న మెడికల్ విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తమ సమస్యను ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినిపించినా పట్టించుకోకపోవడంతో చివరకు తెలంగాణ భవన్ తలుపు తట్టిన విద్యార్థులు కేటీఆర్ ను కలిశారు. విద్యార్థుల గోడును విన్న కేటీఆర్ నేను విన్నాను, నేను ఉన్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. ఈ జీవో కారణంగా అన్యాయం జరుగుతోందని, విద్యార్థుల సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ పూర్తిగా తోడుంటుందని హామీ ఇచ్చారు. చదువుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు +2 అక్కడ చేశారు, ఇక్కడ 10th దాకా ఇక్కడ చదివారు. 50 మంది మెడిసిన్కి క్వాలిఫై అయిన వాళ్ళు నీటిలో దే ఆర్ సఫరింగ్. వాట్ దే రిక్వెస్ట్ వాళ్ళందరినీ కలిశారంట గవర్నమెంట్లో, సీఎంని తప్ప. సో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను, గవర్నమెంట్లో కూడా వాళ్ళు అడిగేది కూడా సింపుల్ సార్. వాళ్ళు ఏమంటే సరే దే ఆర్ నాట్ డిబేటింగ్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ వాట్ ఎవర్ వచ్చినట్టు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని రెట్రాస్పెక్టివ్గా కాకుండా ప్రాస్పెక్టివ్, అంటే ఈ పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మధ్యలో ఉండిపోయారు ట్రాన్సిషన్లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంటే 28 తర్వాత ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. ఉంది సార్, రిప్రజెంటేషన్ ఉంది, ఆ పిల్లలందరూ ఉన్నారు, నా ముందే ఉన్నారు, మొత్తం ఫ్యామిలీస్ పేరెంట్స్ అందరూ ఉన్నారు. మీరు ఎన్ని గంటలకు కలవగలుగుతారు? నేను మా ఎమ్మెల్సీ నుంచి పంపిస్తాను. ఎన్ని గంటలకు పంపమంటారు? సరే రేపు ఉదయం రమ్మంటారా? 10-10:30 ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి. దాన్ని బట్టి మా శ్రవణ్ దాసోజు ఉన్నారు కదా, డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ, ఒక టైం చెప్పండి సార్, దాన్ని బట్టి 11:30. సో శ్రవణ్ విల్ లీడ్ ద డెలిగేషన్, విల్ బ్రింగ్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంటే ఏం లేదు సార్, 28 తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి, ఇబ్బంది లేదు, పిల్లలు కాదు. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట ఎస్ఐ సైదుల తీరుపై చౌట భీమవరం గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో గత నెల సిమెంట్ రోడ్డు వివాదానికి సంబంధం లేని విషయంలో తలదూర్చిన ఎస్ఐ సర్పంచ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి దురుసుగా ప్రవర్తించడమే కాక దూషించారని సర్పంచ్ ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. మహిళలు సహా గ్రామ ప్రజలు ఎస్ఐ తీరు ఎలా ఉంటే సాధారణ ప్రజల పట్ల వ్యవహారం ఎలా ఉంటుందంటూ ప్రశ్నించారు. సమాచారం అందుకున్న సంఘం సిఐ వేమారెడ్డి హుటాహుటిన స్టేషన్ కు చేరుకుని గ్రామస్తులను సమాధానపరిచే ప్రయత్నం చేశారు. మినిస్టర్ గారికి చెప్తామండి, అధికార పార్టీ వాళ్ళు కాకుండా ప్రతిపక్ష వాళ్ళు చెప్తారు. ఎస్ఐ గారు న్యాయం ఉంటే చేయండి. మేమేదో సరే వాళ్ళు తెచ్చిపోతాం రోడ్డు కాడికి కూడా కొట్లాడు జరిగింది. ఫస్ట్ అసలు ఎస్ఐ గారు గొడవ పెట్టింది.
ఒప్పుకుంటాం లేదా మినిస్టర్ కాడికి పోయి చెప్తాం జరిగింది. ఇంతమంది జనాల్లో నేను ఏం తప్పు చేసినానో చెప్పాను. పాక పట్టుకోవాలి సరే నువ్వు రిక్వెస్ట్ న్యాయం చేయాలంటే అయ్యా ఈ కాక చెప్పు, ఓకే మేము ఒప్పుకుంటాం అంతే. ఒరే గిరి అంటే లక్ష్మీ నరసయ్య, మాది తోట భీమవరం గ్రామం. మా గ్రామానికి నేను సర్పంచ్ని. ఈ మధ్య మేము సిమెంట్ రోడ్డు వేస్తామంటే సిమెంట్ రోడ్డుకి అడ్డుకున్నారు. ఆ సిమెంట్ రోడ్డు తెల్లబండ్ల పద్మ అనే ఆమె అడ్డుకున్నది. కానీ ఆ రోజు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఇది క్లియరెన్స్ అయిన దాకా రోడ్డు వేయొద్దన్నారు. నేను రోడ్డు ఆపేసినాను. మొన్న గురువారం రోజు ఆ రోడ్డు కంపేశారు. ఎస్ఐ గారికి చెప్పాను, సార్ కంపేస్తున్నారని. మీడియా సహకారంతో నేనే స్వయంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్గూలం దంపతులు తిరుమలకు విచ్చేశారు. ఆలయ మహాద్వారం ద్వారా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఏకే సింఘాల్ ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక దర్శనానికి వెళ్లి ప్రధాని దంపతులు శ్రీవారి కటాక్షాన్ని పొందారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కారం చేశారు. సైడ్ రండి, ముందుకే వెళ్దాం సార్. మీరు కొంచెం సైడ్ కూడా చాలు సార్, ఇంకే అవసరం లేదు సార్. సార్ టైం లేదు సార్, మేము దాటి వాగే టెంపుల్ బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని పూర్ణియా జిల్లాలో జరిగిన సభలో ప్రధాని వ్యాఖ్యానించారు. తన పర్యటనలో భాగంగా జాతీయ మకాన బోర్డుతో పాటు 36,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పేదల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. 4 కోట్ల ఇళ్లు ఇప్పటికే పేదలకు నిర్మించి ఇచ్చామని, మరో 3 కోట్ల గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. सम्मान को खतरा है, बल्कि बिहार की पहचान को भी खतरा है. आज सीमांचल और पूर्वी भारत में घुसपैठियों के कारण डेमोग्राफी का कितना बड़ा संकट खड़ा हो चुका है. बिहार, बंगाल, असम, कई राज्यों के लोग अपनी बहनों बेटियों की सुरक्षा को लेकर चिंतित है. इसलिए ही मैंने लाल किले से डेमोग्राफी मिशन की घोषणा की है. लेकिन वोट बैंक का स्वार्थ देखिए, कांग्रेस, आरजेडी और उसके इकोसिस्टम के लोग घुसपैठियों की वकालत करने में जुटे हैं, उन्हें बचाने में लगे हैं और बेशर्मी के साथ विदेश से आए घुसपैठियों को बचाने के लिए ये नारे लगा रहे हैं, यात्राएं निकाल रहे हैं.
ये लोग बिहार और देश के संसाधन और सुरक्षा दोनों को दांव पर लगाना चाहते हैं। ये आरजेडी कांग्रेस वालों की जमात, जरा कान खोल के मेरे बात सुन लो। जो भी घुसपैठियां हैं उसे बाहर जाना ही होगा। ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వ చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన బకాయిల్లో 600 కోట్ల రూపాయలను వారం రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో 600 కోట్ల రూపాయలను దీపావళి వరకు విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన బంద్ను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తమ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడంపై యాజమాన్యాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారు ఇచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో తరగతుల బంద్ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి తరగతులు యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపాయి. పాత ప్రభుత్వం చేసినట్టు పాపాలు నెత్తిన పడ్డా కూడా ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మాకు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, మీ తరఫు రావటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. సమ్మె ప్రకటించాము, దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తాం. ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సానుకూల చర్చలతో విద్యార్థుల తరగతులు ఆటంకాలు లేకుండా కొనసాగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటుతో పాటు నిర్వహణ బాధ్యతను సర్పంచులకే అప్పగించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కోర్ అర్బన్ సిటీలో జీహెచ్ఎంసీతో పాటు విలీనమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణ కోసం టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వ్యవహార శైలిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే హడావిడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా పాల్గొనలేదని నారాయణ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ పనులు నిర్వహించి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం, స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు, ఒక్కడికి లాఠీ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 మంది పోగొట్టుకున్న కమ్యూనిస్టులు, ప్రజలు ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం నవాబ్ జరిగింది, నిజాం రాజశేఖర్ పరిపాలన చూపించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం ఏమన్నా పాల్గొలేదు, ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటానికి పాల్గొలేదు. పైపించి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులుగాను, నిజాం నవాబ్ తొత్తులుగా పరిపాలించినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు అదృష్టం దురదృష్టం మనకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.